హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వ్రతం తర్వాత కొన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 2 days అయితే ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నా అనమాట. సో ఆ రోజు వర్క్ అయితే ఫుల్ హెవీ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ 2 days మాత్రం కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను. ఇంకా రెస్ట్ తీసుకోకుండా అట్లాగే పని చేస్తే ఇంకా తర్వాత అది ఇంకా సివియర్ అయితే మనకి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకే మన హెల్త్ కూడా మనకు ముఖ్యం కదా. సో ఈ 3rd and 4th వీక్లో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా పని తగ్గించుకొని చేసుకోండి, చిన్నపిల్లలు ఉంటే కనుక. ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఏం చేయలేదు. ఆ తర్వాత రోజు అయితే నేను మొత్తం వెండి సామాన్లు, ఇత్తడి, రాగి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా ఆరపెట్టుకొని నేను వాడనివన్నీ కూడా ఒక కాటన్ బ్యాగ్లో వేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఓన్లీ డైలీ యూజ్ చేసేవి మాత్రమే బయట ఉంచుకుంటాను. ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న వీడియోస్ చూసి మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్లో ఆల్రెడీ నా మార్నింగ్ 5 AM వర్క్స్ అయితే అన్నీ అయిపోయాయి. సో నేను ఫ్రెష్ అయ్యి కొంచెం పూజ చేసుకుందామని పూల కోసం అయితే కిందకు వచ్చాను. సో మేము క్వార్టర్స్లో ఉంటున్నాం కానీ ఇంటికి దూరంగా ఉంటున్నాం అన్న ఫీలింగ్ పెద్దగా రాదండి. ఎందుకంటే నాకు కావాల్సినవన్నీ ఒకసారి కిందకి దిగానంటే పూల దగ్గర నుంచి ఏదో ఒక వెజిటేబుల్, ఆకుకూరల దాకా నాకు ఏదో ఒకటి దొరికేస్తాయి అనమాట. కానీ లాస్ట్ 2-3 days నుంచి మాత్రం కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే రాఖీ కట్టడానికి నేనైతే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళలేకపోయాను. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరందరూ వెళ్ళారా మీ అన్నయ్యల దగ్గరికి అండ్ మీ తమ్ముళ్ళని కలిసారా? ఎలా జరిగింది మీ రాఖీ రోజని నాతో షేర్ చేసుకోండి, నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ నేనైతే వెళ్ళలేదు. సో ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత నా చేతులతో నేను రాఖీ అయితే కట్టలేదని కొంచెం బాధపడ్డాను. బట్ ఏంటంటే అన్నయ్యకి రాఖీ అండ్ నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ కూడా పార్సల్ చేశాను అనమాట. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా కట్టామా అంటే రాఖీ అదేం లేదు. మా అన్నయ్య ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉండేది చాలా తక్కువ. సో నాకు తెలిసి కంటిన్యూస్గా ఒక 6-7 years అసలు మా అన్నయ్యకి రాఖీనే కట్టలేదు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతే కరెక్ట్గా ఏదో ఒక ఫంక్షన్స్ వల్ల ఇంటికి వెళ్ళటం, ఆ టైంలో అన్నయ్య ఉండడం. సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లోనే వస్తుంది కదా, సో అప్పుడు రాఖీ కట్టేసేదాన్ని అనమాట. అలా లాస్ట్ 2-3 years నుంచి కడుతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ మిస్ అయిపోయాను అనమాట. చాలా బాధగా ఉంది. సో మనం ఎక్కడున్నా మన సిబ్లింగ్స్, మన తోడబుట్టిన వాళ్ళు బాగుండాలని కోరుకుందాము. సో వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాము. సో ఆడబడిచే కదా ఏముంది, ఒక చిన్న గిఫ్టో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ సంతోషం అనమాట. మనం ఇవ్వలేకపోయినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. సో నేను కూడా మా అన్నయ్య దగ్గర నుంచి నాకు ఏదో ఒకటి కావాలి, నాకు ఇంత కావాలి అంత కావాలని నేను అస్సలు డిమాండ్ చేయను. వాడు సంతోషంగా ప్రేమగా ఏది ఇస్తే అది తీసుకుంటాను. ఇవ్వలేకపోయినా నేను అసలు పట్టించుకోను అనమాట. నేను అంత పర్టికులర్గా ఉండను అలాంటి విషయాల్లో. కొంతమంది మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. వీటిని కారణాలుగా చూపించి మాట్లాడడం మానేయటం, అలగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్లీజ్ దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. సో ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే నేను ఎగ్స్ తోటి కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ముందు ఏ పని చేయాలన్నా ఫస్ట్ డైలీ కోర్స్ అంటే మన లంచ్ కానీ ఇంకా పిల్లలకి సంబంధించిన ఏవో పనులు అవన్నీ చేసేసాక మనం చేయాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా పనులు చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వంట చేసేస్తున్నాను అనమాట. ఎగ్స్ అన్నీ ఫస్ట్ వాటర్లో వేసి అవి డిప్ అయినాయో లేదో చూసుకుంటా. ఏమైనా పాడైపోయినాయి ఉంటే పైకి వస్తాయి కదా, సో అవి అయితే తీసేస్తాను పక్కకి. ఇంకా బెండకాయ అండ్ ఎగ్ వేసేసి పులుసు చేస్తున్నాను అనమాట సింపుల్గా. ఇవాళ పిల్లల కోసం ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అంటే స్నాక్ అంటే ఆల్రెడీ మనం పూజలో కొబ్బరికాయలు కొట్టాం కదా, సో వాటితో ముఖ్యంగా కలసం పెట్టిన కాయతో మనం ఏదో ఒక తీపి పదార్థం చేసుకోవాలంట ఇంట్లో. సో అందుకనే మామూలుగా పూజలో డైలీ చేసేటప్పుడు ఆ కాయలతోటి ఎక్కువ పచ్చళ్ళే చేసేస్తాము. సో కానీ కలసం కాయతో నాకు అలా పచ్చడి చేయాలనిపించలేదు. అందుకని పిల్లలకు కూడా ఏదైనా హెల్దీగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇవాళ కోకోనట్ యూస్ చేసి లడ్డూలు, నార్మల్గా మనం కొబ్బరి లవసులు చుట్టుకుంటాం కదా, సో అట్లానే ఏదైనా చేసేద్దాం సింపుల్గా అని స్టార్ట్ చేశాను. సో ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ కొబ్బరికాయలు ఒక 2 days ఉంటే చాలండి, కలర్ ఇలా మారిపోతాయి. కానీ లోపల కాయ ఏం పాడదు అనమాట. పైపైన మనం క్లీన్ చేసుకొని దాన్ని వాటర్లో కొంచెం సేపు నానబెడితే మళ్ళీ ఫ్రెష్ కొబ్బరిలాగా వచ్చేస్తుంది. సో ఈరోజు ఈ బ్లాగ్లో ఒక హెల్దీ లడ్డు అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. నాకైతే మొత్తం ప్రిపేర్ చేయడానికి ఒక గంట పైన పట్టింది. అంటే మధ్య మధ్యలో మా చిన్న బాబుని చూసుకుంటూ చేయడానికి. సో మీరు ఇంట్లో ఒక్కరే ఉంటే కనుక నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 40 minutesలో అయిపోతుంది లడ్డు చేసుకోవడం కూడా. సో 1 week దాకా స్టోర్ చేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట ఫ్రెష్గా. అంటే అందరూ చేస్తూ ఉంటారు కదా కొబ్బరి లడ్డూలు నార్మల్గా బెల్లం వేసేసి. సో ఈరోజు నేను బెల్లం వేయకుండా
ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, సో వాటితో చేస్తున్నా. బెల్లం వేయకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. సో ఇక్కడ నార్త్లో బెల్లం మేము ఎక్కువగా వాడమన్నమాట, ఎందుకునో నచ్చదనమాట టేస్ట్. సో మేము ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము ఒక 3-4 కేజెస్. సో ఈసారి వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి ఒక 2 కేజెస్ అట్లా తీసుకొచ్చాము. అదైతే అయిపోయింది. మళ్ళీ తెలిసిన వాళ్ళు వస్తుంటే తెలుగు వాళ్ళతో తెప్పించాము. సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మధ్యలో సున్నుండలని తర్వాత ఫెస్టివల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా పాలు పొంగించుకున్నప్పుడల్లా ఓన్లీ బెల్లంతో పరమాన్నం అవన్నీ చేసుకుంటాం కదా. సో మొన్న వ్రతంలో పూర్ణాలని ఇలా చాలా వాడేసాను. సో అందుకనే బెల్లం లేకుండా ఇట్లా ఖర్జూర పళ్ళు యూజ్ చేస్తాను అనమాట. కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయాలి. సో కొబ్బరి ముక్కలను అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జారు చిన్నదే యూజ్ చేస్తున్నా. పెద్ద దాంట్లో వేసామంటే ఒకేసారి అయిపోద్ది కదా అని ముక్కలు అస్సలు నలగవన్నమాట, మళ్ళీ అది డబల్ పని అయిపోతుంది. సో చిన్న జార్లోనే ఒక 2-3 బ్యాచెస్ కింద వేసుకొని ఇలా నలగనివి ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో చిన్న జార్లో అయితే పర్ఫెక్ట్గా మిక్చర్ వస్తుంది అనమాట. సో ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని మొత్తం ఈ కప్తో కొలుచుకున్నాను అనమాట. 2 కొబ్బరికాయలు తీసుకున్నా కదా, సో దీంతో 3 కప్స్ వచ్చింది. ఇది 240 ml కప్ అనమాట. సో దీంతో 3 కప్స్ వేసాను, అంటే ఆల్మోస్ట్ కొబ్బరి 820 grams దాకా వచ్చింది. సో దీనికి ఇప్పుడు 3 కప్స్ తీసుకున్నా కదా, సో ఇందులో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటాను ఖర్జూర పళ్ళు కూడా. సో కొబ్బరి అయితే ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. కొంచెం సేపు మనం వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది అనమాట. సో కొద్దిగా ఓపిక చేసుకొని అక్కడే ఉండి తిప్పుతూ మధ్యలో కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే పిల్లల కోసం కదా కొంచెం గీ ఎక్కువే వేస్తాను. సో వాళ్ళకి డైజెషన్ పవర్ బాగుంటుంది, డైజెషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఫుడ్ ఏం తిన్నా కూడా. సో అందుకే మనకైతే ఒక స్పూనే వేస్తాను. సో పిల్లలకి కాబట్టి ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేశాను ఓవరాల్గా. సో ఇంకా అడుగు పట్టకుండా కొబ్బరిని ఇలా కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను 3 కప్స్ కొబ్బరి తీసుకున్నా కదా, సో అందులో 1.5 కప్ ఏమో ఇప్పుడు డేట్స్ తీసుకుంటున్నాను. గింజలన్నీ తీసి పక్కన పెట్టేసి, ఈ డేట్స్ సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి అందుకే ఎక్కువ పట్టాయి అనమాట. సో ఫ్లిప్కార్ట్లో మొన్న డ్రై ఫ్రూట్స్తో పాటు ఆర్డర్ చేశాను. సో వీటిని కూడా మిక్సీలో వేసేసి కొద్దిగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా కొంచెం ఉడికించుకోవాలన్నమాట. సో హీట్ తగిలితే ఇది బాగా సాఫ్ట్ అయిపోతుంది. మనకి కొబ్బరిలో వేసి కలుపుకునేటప్పుడు టెక్స్చర్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ లడ్డు అయితే అసలు చూడడానికి సేమ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగానే ఉందండి, టేస్ట్ కూడా అలాగే ఉంది. సో అడిషనల్గా ఇంకా కొబ్బరి యాడ్ చేసాం కదా, సో ఇంకా మనకి చాలా హెల్దీ అనమాట. సో ఇంకా గోరువెచ్చగా ఉండగానే అది కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మనకి ఆప్షనల్ అనమాట, కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఇలా డేట్స్ కొబ్బరి వేసేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవచ్చు. సో అక్కడక్కడ తగిలితే బాగుంటాయని చెప్పి నేను ఇంకా కొన్ని క్యాష్యూస్, ఆల్మండ్స్, ఇట్లా కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నా. లాస్ట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు అయితే పిల్లలకి చాలా బలం అనమాట. సో బోల్డంత కాల్షియం ఉంటుంది. సో ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ నువ్వులు అన్నీ ఫ్రై చేసుకొని మొత్తం అంతా ఇప్పుడు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు తెలిసి కొబ్బరిలో ఎక్కువ బెల్లం వేసేసి సింపుల్గా కొబ్బరి లడ్డూలు చుట్టేస్తారు. సో అలా కాకుండా ఎప్పుడు రొటీన్గానే తింటాం కదా, సో అలా కాకుండా ఇలా డేట్స్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేస్తే సేమ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా ఉంటుంది. ట్రై చేస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో వంట అయితే అయిపోయింది, తర్వాత లడ్డు చేయడం కూడా అయిపోయింది. సో ఇవి చుట్టి పక్కన పెట్టాలి. సో ఆదిత్య వచ్చే టైం అయిపోయింది. సో మళ్ళీ నేను వాడిని తీసుకురావడానికి బస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో నేను ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం ఎర్లీగా పని చేసేసుకొని ఇలా లంచ్ ప్రిపేర్ చేసేసి చేయాలన్నమాట. ఒక్కొక్కసారి టైం సరిపోదు. సో ఈ టైంలో ఏంటంటే నేను మా చిన్న బాబుతో కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసే ఆ మూమెంట్స్ అయితే కోల్పోతాను, ఎందుకంటే వాడిని స్కూల్కి పంపించట్లేదు కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద టైం నా దగ్గరే ఉంటాడు. సో వాడితో ఇంటరాక్షన్ కొంచెం తగ్గిపోద్ది అనమాట ఈ పనుల్లో పడిపోతే. ఇంకా అందుకనే చాలా సెలెక్టివ్గా చేస్తాను ఏం చేసిన పనులు. సో లడ్డు అయితే ఇలా చుట్టేసుకున్నాను, చూస్తుంటేనే నోరూరిపోతుంది అసలు, ఎంత బాగుందో. ఈ లడ్డు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. సో ఇందులో కొబ్బరి ఉంది, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, తర్వాత డేట్స్ కూడా ఉన్నాయి. తినడానికి టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా బలం. సో రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, మా చిన్నోడికి కొద్దిగా ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి. సో అందుకని ఇంకా రోజుకొక ఏదో ఒక ఐటమ్ చేస్తూ ఉన్నా అనమాట వాడి కోసము. పిల్లలు చాలా మంది స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా, కానీ ఎక్కువగా పిల్లలకి స్వీట్స్ ఇవ్వకూడదంట. సో వాళ్ళలో ఉన్న హైపర్ యాక్టివిటీ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో మామూలుగానే మా వాళ్ళు కొంచెం ఎక్కువ అల్లరి చేస్తారు. సో వాళ్ళకి ఇంకా అలాంటి స్వీట్స్ కానీ తీపి పదార్థాలు, చాక్లెట్స్, లాలీపాప్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా హైపర్ అయిపోతారు.
సో అందుకని నేను స్వీట్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను. సో ఎప్పుడన్నా ఇలాంటివి ఇంట్లో చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇస్తాను. నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు. పిల్లల కోసం నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను కదా, అసలు ఆ స్మెల్కే చాలా బాగుందనమాట. నేను ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేయలేదు. సో డేట్స్ ఇంకా ఆ వేయించిన కొబ్బరి స్మెల్ ఆ ఫ్లేవర్ పోతుందని చెప్పి సో ఈరోజు ప్రొడక్టివ్గా గడిచిందంటే ఈ స్వీట్ చేయడమే. సో దీని తర్వాత ఒక చిన్న మాట అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీక్లో నా బర్త్డే కూడా ఉంది. బర్త్డే కోసం అని కాదు, నార్మల్గానే నేను ఒక అవుట్ఫిట్ అయితే తీసుకున్నా. అంటే ఇంటి దగ్గర ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకుందాం అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇంటికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా ఈ వీక్లో నా బర్త్డే ఉందని చెప్పి ఇంక దీన్ని ఇలా ఉంచేసాను. ఎప్పటి నుంచో ఆలియా కట్ ఉన్న డ్రెస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని ఇది తీసుకొని కొంచెం లూజ్ ఉంటే ఫిట్టింగ్ అయితే చేయించుకున్నాను. సో దీని మీదకి ఒక ఇయర్ రింగ్ సెట్ కూడా తీసుకున్నా. సో ఈ డ్రెస్కి కింద బోటం అయితే ఏం లేదు, లాంగ్ ఫ్రాక్ లాగా కింద వరకు యాంకిల్స్ వరకు వచ్చేస్తుంది. సో దాని మీద సింపుల్గా ఒక దుప్పట్టా అనమాట. సో దానికి కూడా లేస్ వచ్చింది, చాలా బాగుందనమాట. వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అనిపిస్తుంది. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ ఏమో నేను బయట తీసుకున్నా. సో డ్రెస్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. సో డ్రెస్ లింక్ కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఈ బయట చాందిని చౌక్ అని ఉంటుంది, సో అక్కడ తీసుకున్నాను అనమాట. సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కింద వైట్ పూసలు వచ్చి చాలా బాగున్నాయి. సో నా ఫేస్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది కదా, వెడల్పుగా. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇలాంటి పెద్దవి ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేస్తాను. సో నా ఫేస్కి అయితే కొంచెం బాగానే సెట్ అవుతాయి, ఫేస్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి. సో అదండి, బర్త్డే రోజు వేసుకుంటానో లేదో కొంచెం డౌట్గా ఉంది. కొద్దిగా బాగా స్ట్రెయిన్ అయ్యాం కదా, సో ఆ టైంకి నేను పూజ చేసుకోవడానికి వీలవుతుందా లేదా అని డౌట్ అనమాట. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఈవినింగ్ చల్లబడిన తర్వాత బయటకైతే వచ్చాము. బేకరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయంటే ఇంకా మా వారు తీసుకొచ్చారనమాట. సో నాకైతే ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ కావాలి. సో బర్త్డేకి మనమే కేక్ చేసుకోవాలి కదా, ఇది కూడా ఆప్షనల్. మా వారు బయట కొనేస్తా అన్నారని చెప్పేసి మళ్ళీ ఎందుకు బయట కొనడం, నేనే చేద్దామని చెప్పి వచ్చాను. సో ఇదైతే ఒక 1 లీటర్ డబ్బా తీసుకున్నా. దాంతోపాటు చాలా టైప్స్ ఆఫ్ క్రషెస్, సాస్లు, ఇంకా నేను మింట్ సిరప్ చేశాను కదా, సో అలాంటి బాటిల్స్, ఇంకా వీట్ పాస్తా చాలా ఉన్నాయి. కానీ ఏం తీసుకోలేదు. ఇందులో సగానికి సగం మాకు క్యాంటీన్లో అయితే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట, అందుకే ఇంకేం తీసుకోవాలా. సో అదండి ఇవాళ ఢిల్లీలో మన రోజు ఇలా గడిచింది. సో నెక్స్ట్ వీడియోలో నా బర్త్డే కోసం నేను చేసుకున్న కేక్ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. సో ఢిల్లీ రోడ్స్ మీద ఎక్కువగా ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకోకూడదండి, చాలా డేంజరు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.